హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది పిక్స్ ప్యాక్ ప్రొజెక్టర్ అండి. ఇది నేటివ్ వచ్చేసి 10080 ప్లే, అయితే ఇది 4K అలాగే 8K కూడా డీకోడ్ చేస్తుంది. ఇది పూర్తిగా జపాన్ టెక్నాలజీతో నడుస్తుందండి. పిక్స్ ప్యాక్ ఓజీ అండి. ఈ ప్రొజెక్టరు ఫుల్ హెచ్డి అలాగే 4K 8K కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి 11,000 లూమియాన్స్ బ్రైట్నెస్ తో మనకు ఎల్ఈడి ప్రొజెక్ట్ చేస్తుంది. 300 ఇంచెస్ స్క్రీన్ వరకు దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. దీని స్పీకర్ 10 వాట్స్ ఉంటుందండి. బిల్ట్ ఇన్ 10 వాట్స్ 4P అలాగే 4D డిజిటల్ కీస్టోన్ తో ఇది వర్క్ చేస్తుంది. దీనిలో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అలాగే యూట్యూబ్, గూగుల్ ప్లే ఇలాంటివి చాలా ఉంటాయి. వైఫై, బ్లూటూత్ కూడా దీనికి ఇన్బిల్ట్ గా ఇచ్చాడండి. దీనికి ఇటువైపు చూడండి, లెన్స్ కి ఒక క్యాప్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఊడిపోకుండా ఒక ఎలాస్టిక్ దారంతో దీన్ని ఫిట్ చేశారు చూడండి. ఇక్కడ ఐఆర్ అలాగే ఫోకస్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఇచ్చాడండి. ఇంకా ఇటు సైడు ఒక ఫిల్టర్ ఇచ్చాడు చూడండి మీరు. ఇది డస్ట్ కలెక్ట్ చేసి ప్రొజెక్టర్ లోపలికి పోనీయకుండా కాపాడుతుంది. తీసి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోనండి, ఇలా దీన్ని ఇగో డస్ట్ చూసారా, ఇది మనం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడ చూడొచ్చు మీకు. ఇక్కడ పవర్ కార్డ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి మాన్యువల్ గా బటన్స్ అన్ని ఇచ్చాడండి. మనం రిమోట్ వాడకపోయినా మాన్యువల్ గా వాడుకోవడానికి బటన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక ఐఆర్ అలాగే 3.5 హెడ్ జాక్, ఏవి, హెచ్డిఎంఐ ఇక్కడ ఒకటి, యూఎస్బి 2 అలాగే విజిఏ కూడా ఇచ్చాడు చూడండి. ఇది ఓన్లీ డిజైన్ కి మాత్రమే సెట్ చేసిన ప్లేట్ అండి. దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఇది చూసి ఇది కూడా ఎందుకో ఉపయోగపడుతుంది అని అనుకుంటారు చాలా మంది. కాదండి, ఊరికనే స్టైలిష్ డిజైన్ కోసం మాత్రమే ఇది చేయబడింది. ఇక్కడ మ్యాటీ ఫినిషింగ్ ఇచ్చి స్పీకర్స్ కూడా ఫ్రంటే ఇక్కడ ప్రొవైడ్ చేశాడండి. 10 వాట్స్ స్పీకర్. మనం బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ ఒక ప్లేట్ ఇచ్చి 3 స్క్రూలతో బిగించింది చూడండి. ఇది రిమూవ్ చేస్తే మనకు లోపల ఏదన్నా డస్ట్ ఉంటే క్లీన్ చేసుకుంటానికి, ప్రొజెక్టర్ మొత్తం రిమూవ్ చేయకుండా క్లీన్ చేసుకుంటానికి ఇక్కడ ఉపయోగపడిద్దండి. డిస్ప్లే అలాగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు ఇక్కడ ఉంటాయి. వాటిని మనం ఒక దూది పుల్లతో చక్కగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఫుల్ గా క్లీన్ అవ్వదండి. మీకు నేను ఆ వీడియో కూడా దీనిలోనే పెడతాను. ఇక్కడ క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని మొత్తం రిమూవ్ చేసి క్లీన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న బిట్ పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అది ఇది 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 ఈ 4 ఇవి రిమూవ్ చేస్తే ఇక్కడ వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవచ్చండి. అయితే మనం వాల్ మౌంట్ కి ఇప్పుడు పెట్టడం లేదు, కిందే పెట్టాం కాబట్టి మనకు ప్రస్తుతానికి వాల్ మౌంట్ గురించి అవసరం లేదు. మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ వచ్చేసి 300 ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి. 8500:1 కాంట్రాస్ట్ రేషియోతో ఇది పనిచేస్తుంది. 11,000 లూమియాన్స్ లైటింగ్ తో ఇది పనిచేస్తుంది. దీని ఎల్ఈడి లైటింగ్ వచ్చేసి 11,000 లూమియాన్స్ అండి. దీని ఎల్ఈడి ల్యాంప్ లైఫ్ వచ్చేసి 40,000 గంటలు. ఇది బాగా హ్యూజ్ అని చెప్పుకోవాలండి.
దీనికి 3 ఫ్యాన్లు ఉంటాయండి లోపల. అందువల్లే ఇది హీటింగ్ ఇష్యూను ఎదుర్కోవట్లేదు. నేను గమనించాను. ఇది 6 మంత్స్ నుంచి నేను వాడుతున్నాను కాబట్టి ఇంత ట్రస్ట్గా మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఆల్రెడీ రిమూవ్ చేసి కూడా దీన్ని క్లీన్ చేశాను. నేను గమనించాను, చూశాను. 3 ఫ్యాన్లు ఉన్నాయండి దీంట్లో. ఓకే, ఇప్పుడు దీనిని మనం స్క్రీన్ మీద పిక్చర్ వేసి క్వాలిటీ టెస్ట్ చేద్దామండి, ఎలా వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. ఆ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ తీసేద్దాం. అది ఫుల్ పడుతుంది కదా, దాన్ని నేను స్కేల్ సెట్ చేసుకున్నానండి. అప్పుడు మనకి ఆ వైట్ స్క్రీన్లో మాత్రమే వస్తుంది. స్కేల్ సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకున్న లెంత్కి అది 200 ఇంచ్ వరకు వస్తుంది ఎక్స్పాండ్ అయ్యి. దాన్ని నేను 135 ఇంచ్కి జూమ్ అవుట్ చేసుకున్నాను. అంటే నేను స్కేల్ సెట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోనండి, ఈ పిక్స్ ప్యాక్ది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూశారు కదా, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, డిజ్నీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్బిల్ట్ చాలా ఉన్నాయి, చూశారు కదా. నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, చూడండి. ఇక్కడ నెట్వర్క్ ఉంది. అక్కడ మన వైఫై కనెక్ట్ చేసి మనం యాప్స్ ఓపెన్ చేసి ఏదైనా చూడొచ్చు. ఆ తర్వాత ప్రొజెక్టర్ అని చూసారా, అది ఓపెన్ చేస్తే జూము, ఆటో ఫోకస్ ఇవన్నీ వస్తాయి. 4.2 అలాగే 4.2 సైడ్ అడ్జస్ట్మెంట్కి. ఆటో ఫోకస్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా చూడండి ఫోకస్ అడ్జస్ట్మెంట్ దాని అంతటికి అదే చేసుకుంటుంది. చూడండి ఎలా చేస్తుందో. జూమ్ అవుట్ అయ్యి జూమ్ ఇన్ అయ్యి కరెక్ట్ పొజిషన్కి వచ్చి ఫోకస్ అయ్యి ఆగిపోతుంది. చూశారు కదా ఎంత కరెక్ట్గా వచ్చి ఆగిపోయిందో. ఇక్కడ మనం ఈ 3 పాయింట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుందా, మూవ్ అవుతుంది చూడండి. ఓ పాయింట్, యారో మార్క్ లాంటి పాయింట్, దానిని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. అదిగో అవుతుంది, చూసారు కదా, లోపలికి వెళ్ళిపోతుంది, చూసారా. ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనమాట. అలాగే 4 కార్నర్లు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్తే, ఇన్పుట్ సోర్స్లోకి వెళ్ళాం కదా, ఇన్పుట్ సోర్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవి, విజిఏ, హెచ్డిఎంఐ, అలాగే ఇక్కడ మీడియా అంటే యూఎస్బి అన్నమాట. ఇక మీడియా సెంటర్లోకి వెళ్తే మనం ఏదైనా పెన్ డ్రైవ్ కానీ అలాగే 1 TB హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేసుకుంటే పిక్చర్స్, ఆడియోస్, వీడియోస్ అన్నీ దీనిలో డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూడొచ్చండి. ఇంకా మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కనపడుతుంది కదా, ఆ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ మనకు అవసరమైతే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొన్నప్పుడే దీనిలో లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇక్కడ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మన డివైస్ యొక్క బ్లూటూత్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బూట్ సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం సోర్స్ అన్నిటినీ బూస్ట్ చేసుకోవచ్చు. ఏవి, విజిఏ, హెచ్డిఎంఐ ఏదైనా సరే. ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అండి. ఇక సిస్టమ్ సెట్టింగ్స్. ఈ సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే నెట్వర్క్, ఇదన్నా డేట్ అండ్ టైము, డివైస్ పర్ఫార్మెన్స్, అబౌట్ కనిపిస్తుంది కదా. అబౌట్ లోకి వెళ్తే చూసారు, ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 12తో నడుస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ప్రొజెక్టర్లో ఆండ్రాయిడ్ 11 వరకే మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఇది లేటెస్ట్ గా 12 ఆండ్రాయిడ్ తో వస్తుంది. మనకి ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ మెమరీ ఉంది కదా, దీన్ని ఒక్క క్లిక్ తో మన డివైస్ లో పేర్కొన్న చెత్త అంతా ఒక్క క్లిక్ తో క్లీన్ చేయొచ్చండి. నేను చేస్తా చూడండి. చూసారు కదా, ఒక్క క్లిక్ తో క్లీన్ అయిపోయింది. ఒక్కసారి మనం నెట్వర్క్ కనెక్ట్ చేసి యూట్యూబ్ చూద్దామండి. ఓకే, ఆన్ చేశాను. నెట్వర్క్ ఆన్ చేసిన తర్వాత కనెక్ట్ అయిందండి, ఏహెచ్ఆర్ కనెక్ట్ అయింది. అయితే ఇంకా మనం ఇప్పుడు యూట్యూబ్ చూద్దాం. క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దామండి. చూసారా, ఇది ఫుల్ హెచ్డిలో
ఎంత క్వాలిటీ ఉందో చూసారా? ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ ఇంటర్ఫేస్ చూస్తేనే మీకు క్వాలిటీ అర్థమైపోయి ఉండాలి. ఆ పిక్చర్ కానీ ఆ టెక్స్ట్ కానీ ఎంత క్లియర్గా ఉందో చూడండి. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలండి. నేను కాపీరైట్ కంటెంట్ కారణంగా వీడియోలు ప్లే చేయట్లేదండి, క్షమించాలి. మీకు ఆ క్వాలిటీ చూస్తేనే అర్థమై ఉండాలి ఈ పాటికే. ఇది ఎంత క్వాలిటీతో వస్తుందంటే ఇది ఫుల్ హెచ్డి టీవీ రేంజ్ అండి, ఏమాత్రం డౌట్ లేదు. ఆలోచించకుండా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ అలాగే అమెజాన్లో కానీ బిగ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఆఫర్ పెట్టాడండి. మనం డైరెక్ట్గా పర్చేజ్ చేస్తే ఇది 23,000 పడుతుంది. అదే మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 21,700 చిల్లర పడుతుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళు దీన్ని తప్పకుండా పర్చేస్ చేసి వాడుకోండి, చాలా బాగుంది. 6 నెలల నుంచి నేను వాడుతున్నాను కాబట్టి మీకు ఎంత గట్టిగా రికమెండ్ చేస్తున్నానండి. ఇది నిజంగా తోపు ప్రొజెక్టరు, ఏ క్లాస్గా ఉందండి. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఏదో ఒక కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని పెట్టండి, పర్వాలేదు. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.